కైలాసపట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిన్నారుల్ని హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. కేవలం కోటవురట్ల హాస్టల్ మాత్రమే కాకుండా రాష్ట్రంలో అనుమతి లేకుండా నడుస్తున్న అన్ని హాస్టళ్లపైన కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. బయట నుంచి ఎవరో తెచ్చిన ఆహారం తినడం వల్లే చిన్నారులు అస్వస్థతకి గురయ్యారని చెప్పారు. 14 మంది పిల్లలు ఉన్నారండి. 14 మందిలోని కూడా ఒకళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఒక అమ్మాయి పరిస్థితి, మిగతా 5గురు పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు. నర్సీపట్నంలోని అదేవిధంగా డౌనూరులోని ఈ 2 చోట్ల ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ పొజిషన్లో ఉన్నారండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు కేజీహెచ్లో ఉన్న క్రిటికల్ సిచ్యువేషన్స్ అన్ని కూడా వాళ్ళు కూడా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళైతే పీడియాట్రిషియన్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వెంటిలేటర్స్ దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్లోని కూడా ఈరోజు పిల్లల్ని రక్షించే బాధ్యత వాళ్ళు డాక్టర్స్ తీసుకోవడం కూడా మనందరం కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళందరూ కూడా చాలా ఫర్మ్గా యాక్ట్ చేస్తున్నందుకు నేనేమంటానంటే దీన్ని కూడా మనం ఎట్టి పరిస్థితులను రాజకీయం చేయడానికి అవసరం లేదు. ఏదైనా ఇప్పుడు హ్యుమానిటీ బేసిస్ మీద మనం ఆలోచించుకున్న గిరిజనులైన బాలబాలికలకి అత్యంత తొందరగా వాళ్ళకి వైద్యం అందించి వాళ్ళు తిరిగి వాళ్ళ